నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని నుమాయిష్ లోని స్టాల్ లోని డ్రై ఫ్రూట్లకు డిమాండ్ పెరుగుతుంది. క్వాలిటీగా ఉన్న బాదం, పిస్తా, కాజులు అందుబాటు ధరలకే దొరుకుతుండటంతో జనాలకు స్టాల్స్ దగ్గరికి క్యూ కట్టారు. డ్రై ఫ్రూట్స్ కి పబ్లిక్ లో మంచి క్రేజ్ ఉంటుంది. రోజు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే హెల్త్ కు మంచిది కావడంతో చాలా మంది వీటిని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సిటీలో డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది బేగం బజార్. కానీ 45 రోజుల పాటు అందరికీ నుమాయిష్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ ను అమ్ముతున్నారు. డ్రై ఫ్రూట్స్ అనగానే కాస్త కాస్ట్లీగా ఉంటాయి. దీంతో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు. అయితే నుమాయిష్ లో క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అందుబాటు ధరలోనే ఉండడంతో వాటిని కొనేందుకు ముందుకు వస్తున్నారు. బయట మార్కెట్ తో పోలిస్తే నుమాయిష్ లో డ్రై ఫ్రూట్స్ కి రేట్ తక్కువగా ఉంటుందని చెప్తున్నారు వ్యాపారులు. కేజీ ధర 1000 రూపాయల నుంచి ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. ఇక స్పెషల్ గా కశ్మీర్ లోని ఫ్రెష్ హనీ దొరుకుతుందంటున్నారు. पिस्ता आता है, ये सब आते हैं, वालनट्स आते हैं मैडम, किशमिश आता है, एप्रिकॉट्स आते हैं मैडम, ये सब हमारे वहाँ केजी मैडम. हमारे ड्राई फ्रूट जो हमारा बादाम आता है वो तो 1500 से शुरू होता है, जिसका नाम मामरा बादाम है मैडम. और जो काजू आता है वो 700 से स्टार्ट होता है मैडम. और जो पिस्ता आता है वो 1200 से स्टार्ट होता है मैडम. हमारे वहाँ का डिफरेंस क्वालिटी होता है मैडम. हमारे वहाँ की स्पेशल है जो यहाँ पे आता है, ये अलग अलग ईरान का आता है, अफगानिस्तान, राजस्थान वगैरह. బాదం, కాజు, కిస్మిస్, ఖర్జూరా, అంజీరా, పిస్తా, అక్రూట్ వంటి వాటిని ఎక్కువగా పబ్లిక్ కొనుగోలు చేస్తున్నారంటున్నారు వ్యాపారులు. బయట మార్కెట్లతో పోలిస్తే తమ దగ్గర క్వాలిటీగా ఉంటాయని చెప్తున్నారు. డైరెక్ట్ గా కశ్మీర్ నుంచి వస్తాయి కాబట్టి ఫ్రెష్ గా ఉండటంతో కల్తీ ఉండవంటున్నారు వ్యాపారులు. అక్కడ బేగం బజార్లో అంటే లోకల్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇక్కడదంటే మనం మొత్తం స్పెషల్ ఉంటాయి. కశ్మీర్ నుంచి తీసుకొస్తారు. అందుకోసం ఇక్కడ ఇయర్లీ వస్తాం. మేము ఇయర్లీ ఇక్కడ నుంచి తీసుకుపోతాం. డ్రై ఫ్రూట్స్లో బాదాం ఉన్నది, పిస్తా ఉన్నది, అంజీర్, మొత్తం డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తాం. అప్పటికి ఇప్పటికి కొంచెం రేట్లు కొంచెం పెరిగినాయి. అక్కడ క్వాలిటీ మంచిగా లేదు. కొంచెం ఇక్కడంటే కాశ్మీరీ ఉన్నది రేట్ కొద్దిగా అక్కడిది ఇక్కడ 100 రూపీస్ ఎక్కువ ఉంటుంది, కానీ మంచి ఉంటుంది. రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడంతో హెల్దీగా ఉంటారు. దీంతో పాటు వెయిట్ పెరగకపోవడం అదనపు అడ్వాంటేజ్. దీంతో చాలా మంది ప్రజలు వీటిని ఫుడ్ లో భాగంగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక నుమాయిష్ లో 2-3 స్ట్రీట్స్ మొత్తం డ్రై ఫ్రూట్ స్టాల్స్ ఉండటంతో చాలా ఈజీగా కొంటున్నామని చెప్తున్నారు జనం. క్వాలిటీ నెంబర్ 1 ఇంకా కాశ్మీరీ కదా, ఇక్కడ మనకు అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి. మనకి ఇక్కడికి వస్తే బాగుంటుంది ఐటమ్. మేము ఇక్కడ ఇంట్లో కావాల్సినవన్నీ ఇక్కడ తీసుకెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ వచ్చేసి వెరైటీస్ బాగా దొరుకుతాయి, క్వాలిటీ ఉంటుంది. మేము పెప్పరు, ఇక్కడ మసాలాకు కావాల్సిన ఎవ్రీ ఐటమ్ మనకు దొరుకుతుంది. రోజ్ పెటల్స్ కానీ ఇక్కడ దొరుకుతుంది ఎక్కువగా, మనకు బయట కనిపించవు. ఇంకా ఇలా మసాలా దినుసులు కానీ వెరైటీ బాగా దొరుకుతుంది మనకి ఇక్కడ. నుమాయిష్ లో డ్రై ఫ్రూట్స్ కి రేట్లు తక్కువగా ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. దీంతో స్టాల్స్ అన్ని జనాలతో కిక్కిరిసిపోతున్నాయి.